ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ వాట్ టాలీవుడ్ సినిమా ఈజ్. కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు మీరు ఫస్ట్ హాఫ్ లో నెగిటివ్ చెప్పుకోవడానికి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు. ఆ లెవెల్లో ఉంది. ఒక గ్రాండ్ విజువల్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా సరే, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, తేజ్ సర్జా గారి లేదంటే మనోజ్ గారి యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మొత్తం ఫస్ట్ హాఫ్ వరకు మీరు ఏదైతే ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే ఆ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మీ మైండ్ పోద్ది. ఆ లెవెల్లో విజువల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక ల్యాగ్ మూమెంట్ కానీ ఒక బోరింగ్ అని లేకుండా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ డ్రైవెన్తో వెళ్ళిపోయింది. అండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమాని ఒక లవ్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టకుండా చాలా బాగా తీసుకున్నారు అన్న. ఆయన విలన్ గా చాలా సెట్ అయింది. ఎందుకంటే ఆయన వాయిస్ కి అయినా లేదంటే ఆయన యాక్టింగ్ స్టైల్ అయినా సరే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు హనుమాన్లో ఒక ఫైనల్గా ఒక దేవుడి క్యారెక్టర్ పడి అది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. కల్కిలో అయినా హనుమాన్లో అయినా సరే అలాంటి ఫ్యాక్టర్ ఒకటి మిస్ అయింది. కానీ ఇప్పుడున్న వాడితో అయితే సరిపోతుంది. బట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న. గ్రాండ్ విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores లో పీపుల్స్ మీడియా వాళ్ళు ఇంత గ్రాండ్గా తీస్తారైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పెట్టినా సరే 600 crores పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా అయితే. TFIలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్వల్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు విజువల్ పరంగా. నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ బాగుంది. కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. కానీ ఫైనల్గా సినిమా అయితే బాగుంది. సో మనోజ్ గారు కానీ తేజ సజ్జా కానీ అంటే నేను కూడా ఫస్ట్ అనుకున్నా మన మంకీ కింగ్ ఏమైనా కాపీ చేశారేమో అని కొంచెం భయం వేసింది. కానీ సో ఓవరాల్ చూసుకుంటే సినిమా బాగుంది. సో మనోజ్ గారు ఎలా చేశారు అంటే తేజ గారు మనోజ్ గారు భైరవం సినిమా కంటే మనోజ్ గారు దీంట్లో బాగా చేశారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొంచెం ల్యాగ్ ఉంది కానీ సినిమా బాగుంది. హనుమాన్ సినిమాతో ఈ సినిమాని పోల్చను. హనుమాన్ బ్లాక్ బస్టర్ అయితే ఈ సినిమా 300 కోట్లు. మరి ఇప్పుడు మిరా ఎన్ని కోట్లు వస్తాయి? ఎన్ని కోట్లు వస్తుందో నేను చెప్పలేను. కానీ హనుమాన్ కంటే కొంచెం తగ్గిందని చెప్తా. చిన్నపిల్లలకు నచ్చింది చిన్నపిల్లలకు బాగా నచ్చుద్ది.